భారత మాజీ పేస్ బౌలర్ శ్రీశాంత్ను కేరళ క్రికెట్ అసోసియేషన్ క్రమశిక్షణా చర్యలను ఉల్లంఘించినందుకు 3 ఏళ్ల పాటు అన్ని క్రికెట్ వ్యవహారాల నుంచి సస్పెండ్ చేసింది. కేరళ ఆటగాడు సంజు శాంసన్ను ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత జట్టుకి ఎంపిక చేయకపోవడంతో శ్రీశాంత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఓ మలయాళ టీవీ ఛానల్లో జరిగిన చర్చా కార్యక్రమంలో శ్రీశాంత్ మాట్లాడుతూ, సంజు శాంసన్ను విజయ్ హజారే వన్డే ట్రోఫీకి కేరళ క్రికెట్ సంఘం ఎంపిక చేయకపోవడం తప్పుడు నిర్ణయమని శ్రీశాంత్ అన్నాడు. అందువల్లే అతడు ఛాంపియన్స్ ట్రోఫీకి ఆడే అవకాశాన్ని కోల్పోయాడని శ్రీశాంత్ అభిప్రాయపడ్డాడు. ఈ క్రమంలో కేరళ సంఘంపై పలు ఆరోపణలు చేసిన అతడు శాంసన్తో పాటు ఇతర కేరళ క్రికెటర్లకు తాను అండగా ఉంటానని, కేరళ సంఘం నుంచి వారిని రక్షిస్తానని అతను అన్నాడు. ఈ వ్యాఖ్యల్ని తీవ్రంగా పరిగణించిన కేరళ క్రికెట్ అసోసియేషన్ జనరల్ బాడీ సమావేశంలో అతడిపై నిషేధం నిర్ణయాన్ని తీసుకుంది. ఈ వివాదం మొదలైన సమయంలో శ్రీశాంత్తో పాటు కేరళ క్రికెట్ లీగ్లో అతను సహ యజమానిగా ఉన్న కొల్లాం ఏరిస్ టీంకు కూడా కేసీఏ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. కేరళ క్రికెట్ అసోసియేషన్ తనపై నిషేధం విధించడంపై స్పందిస్తూ తాను ఎలాంటి తప్పు చేయలేదని స్పష్టం చేశాడు. నిజాయితీగా చెప్పాలంటే అసలు నేను ఏం తప్పు చేశానో అర్థం కావటం లేదు. శాంసన్ మనవాడు, అందుకే ఒక మంచి ఉద్దేశంతో అతడికి మద్దతు పలికానంతే. కేసీఏను ఎక్కడా విమర్శించలేదు. అసోసియేషన్లో ఉన్నవారు కాస్త పెద్ద స్థాయిలో క్రికెట్ ఆడిన వారైతే బాగుండేది అని మాత్రమే అన్నానని అన్నాడు. శాంసన్ మాత్రమే కాదు, కేరళ ఆటగాళ్లు ఎవరికైనా మనం అండగా నిలవాలి. నాపై నిషేధం వెనుక ఎలాంటి నిర్ణయం ఉందో నాకు అర్థం కావడం లేదు. కేరళ అభిమానులే దీనిని నిర్ణయించండి అని శ్రీశాంత్ చెప్పాడు. భారత్ తరపున 90 అంతర్జాతీయ మ్యాచ్లు ఆడిన శ్రీశాంత్ టీ20, వన్డే వరల్డ్ కప్లు అందించిన జట్లలో సభ్యుడిగా ఉన్నాడు.